క్రైస్తవులందరికీ క్రొత్త జన్మ వేడుక. రాజువు నీవెగా, ప్రభుడవు నీవెగా, మము రక్షించు లోక రక్షకుడవు నీవెగా. ఈ జగమంత నిన్ను గూర్చి ప్రకటింపగా, ఈ జనులంత నీ ప్రేమ రుచి చూడగా, నిజముగా నమ్మితే నిత్య జీవమిచ్చేవయ్యా. మా మంచి కాపరివే మా యేసయ్యా, మా మంచి నేపరివే. ఈ యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రికి మహిమ కలుగును గాక. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ సందర్భంలో నేను దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హ్యావ్ కమ్ టు దిస్ ప్లేస్. మరి లూథరన్ చర్చ్కి రావడము ఇదే మొట్టమొదటిసారి. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా క్రీస్తు పేరిట వందనాలు. మరి స్థానిక సంఘ కాపర్లు జోసఫ్ అయ్య గారికి నా ప్రత్యేక వందనాలు. ట్రెజరర్స్ అండ్ పాస్టర్స్, అసిస్టెంట్ పాస్టర్స్, ఆల్ ఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మనకు ఆస్థాన గాయకులు తమ్ముడు అను గారికి ప్రత్యేక వందనాలు. ఇట్స్ ఎ గ్రేట్ టైం అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మ్యూజిషియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నీషియన్స్ అందరికి కూడా, సౌండ్ సిస్టమ్ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ కెమెరామ్యాన్. మరి చిన్నపిల్లోడు చూసినట్లుగా చాక్లెట్ గురించి చూస్తూ ఉంటాడు కదా, ఇట్లా ఎప్పుడు ఇస్తాడని, అలా మైక్ కోసం చూస్తూ ఉన్నాను నేను, నాకు ఎప్పుడు ఇస్తారని. అది రావట్లేదు, వచ్చినట్టు అనిపిస్తుంది, రావట్లేదు. బట్ ఫైనల్ ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ జీసస్. చాలా సంతోషం. నేనే పెద్ద ప్రసంగికుని కాదు. ఐఎమ్ నాట్ ఏ బిగ్ ప్రీచర్, ఐఎమ్ నాట్ ఏ ప్రాఫెట్. కానీ నాకు ఒక గొప్ప కృప ఏంటంటే, ఐ యూస్ టు వర్క్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను సినిమా ప్రపంచంలో 12-15 సంవత్సరాలు సంగీత దర్శకుడిగా పనిచేశాను. మొదట అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. తర్వాత కొన్ని సినిమాలకి మ్యూజిక్ చేయడం జరిగింది, కొన్ని సీరియల్స్ కూడా చేశాను. నన్ను పిలిచి ఒక పాట చేయమంటే ఒక మహేష్ బాబుకో పవన్ కళ్యాణ్ సాంగ్ చేస్తాను నేను. దట్ ఈస్ మై ప్యాషన్. అది నాకున్న గోల్, అది నా గురి. మీరు నన్ను ఒకప్పుడు అడిగుంటే నీ గురి ఏంటంటే భారతదేశంలోని ఒక ప్రముఖ సంగీత దర్శకుడు అవ్వాలని నాకు ఒక ఆశ ఉండేది. తప్పులేదు, గుడ్. యాంబిషన్ ఉండాలి కదా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక ఏఆర్ రెహమాన్కి యాంబిషన్ ఉంది. భారతదేశానికి 2 ఆస్కార్ అవార్డ్స్ తీసుకొచ్చాడు. ఒక సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగితే ప్రపంచ దేశాలు భయపడతాయి. ఒక తమన్నాకు ఒక గుర్రు ఉంది, తన అందాలు చూపించుకొని ఒక గొప్ప హీరోయిన్ అయింది ఆమె. ఈరోజు గురి లేనిది ఎవడంటే క్రైస్తవుడే. తింటాం, పడుకోవడం, వాడికి ఏ గురి ఉండదు. అందుకే పౌలు అంటాడు, అరే నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తట్లేదురా, గురి చూస్తూ పరిగెడుతున్నాను అంటాడు. ఆమెన్. ఈరోజు నీ గురి ఏంటో నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఉట్టి కూర్చోడానికి వచ్చావో, సరదాగా ఎంటర్టైన్మెంట్ చూడటానికి వచ్చావో నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఒక గురి ఉండాలి మనిషికి, ఒక లక్ష్యం ఉండాలి. సాతానుకు ఒక గురి ఉంది, ప్రతి ఒక్కడిని నరకానికి తీసుకెళ్లే గురి. నిన్ను వాక్యం విన్నిస్తాడాడు, కానీ నీకు మారు మనసు పొందకుండా చేయగలడు. అది వాడి గురి. నువ్వు ఇంటికి వెళ్తావు, టీవీ సీరియల్ చూస్తుంటావు, వాక్యం బాగానే వింటాం మనం. బూతులు మానవు, అబద్ధాలు మానవు, సాడీలు మానవు. వాడి గురి నువ్వు మారకుండా ఉండడమే వారి గురి. కానీ యేసు ప్రభు గురి అంటే తెలుసా? పరలోకం నుంచి కిందకి వచ్చి మనందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన గురి అది. ఆమేన్. హల్లెలూయా. నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు 3.5 years ఆయన మినిస్ట్రీ చేశాడు.
30 ఏళ్ళ తర్వాత తండ్రి అని పిలిచారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను చూసి ఆనందిస్తూ ఉన్నాడా, దుఃఖపడుతున్నాడా? క్రిస్మస్ సందేశం అంటారు. నాకు తెలియదు క్రిస్మస్ సందేశం గురించి, కానీ నాకు ఒకటి తెలుసు. మత్తయి 1:21 ఒక మాట ఉంది, ఆయన తన ప్రజల్ని వారి పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. వీఆర్ ఆల్ సిన్నర్స్. మనందరం పాపులమే. పాపం లేనివాడు ఎవడైనా చేయొద్దండి ఒకసారి. ఎవరు ఎత్తలేరు. యేసు ప్రభు ఒక్కడే పాపం లేనివాడు. ఆమేన్. ఎవ్వడు లేడు. ఛాలెంజ్. ఎవరు లేరు. చాలామంది దేవుళ్ళు అవుదామని ప్రయత్నించారు. నేను దేవుణ్ణి అని చెప్పుకున్నారు, కానీ వాళ్ళందరూ ఎవరు దేవుళ్ళు కాదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు. ఆయన మాత్రమే దేవుడు. నా దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చారు. 20 ఏళ్ల తర్వాత నా స్నేహితుడు వచ్చాడు. వాడు జూబ్లీస్లో 20 కోట్లు సంపాదించాడు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కడుతుంటాడు. వాడు నా ఫ్రెండ్. వాడు ఇద్దరం కలిసి చదువుకున్నాము. వాడు బ్రాహ్మణ్, నా క్లోజ్ ఫ్రెండ్. వాడు తిరుపతి వెళ్ళి, తిరుపతిలో నిలువు దోపిడీ అంటే మీకు తెలుసో లేదో, బంగారం అంతా ఇచ్చేస్తారు. ఇచ్చి ఒక పెద్ద కార్ వేసుకొని జూబ్లీస్కి వచ్చి బంగారం అంతా పెట్టుకొని చక్కగా ఒక స్కాచ్ విస్కీ బాటిల్ పెట్టుకొని ఇంటి ముందుకు వచ్చాడు. వచ్చిన బండి, నా కారు జూబ్లీస్లో, బంజారాస్లో ఉండేవాడిని. ఐ యూస్ టు లివ్ ఇన్ బంజారాస్లో ఉండేవాడిని నేను. ఇంటి ముందు కారు ఆపాడు. లోపలికి వచ్చాడు. ఇంత పెద్ద బొట్టు, నన్ను వాటేసుకున్నాడు. వాడి బొట్టు నాకు కూడా అంటింది. ఇలా లోపల రారా అన్నాను. నేను ఆ టైంలో దుఃఖంతో ఉన్నాను, చాలా దుఃఖంతో. ఇంట్లో కూర్చొని ప్రభు దగ్గర తల వంచి అలా చాలా దుఃఖంతో ఒక పాట రాసుకొని వింటున్నాను. నేను ఆ పాట రికార్డ్ చేశాను. వాడు లోపలికి వచ్చాడు. రారా కూర్చుందామని నన్ను కూర్చున్నాడు. వాడు ఎందుకు వచ్చాడంటే ఒక సినిమా చేయాలి, ఒక 4 కోట్లు బడ్జెట్ సినిమా చేయాలని వచ్చాడు. నేనన్నా సరేరా, మన బిజినెస్ తర్వాత మాట్లాడుకుందాము, ఒక పాట వినని వినిపించా. ఆ పాట ఏ షార్ప్ మైనర్. ఆ పాటలో చరణము నేను ట్రాక్ పెట్టుకొని పాడుతూ ఉన్నాను. ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి బ్రతుకునంత అతుకు వేసి చితికిపోయి చితిని చేరి తీరని వేదనే గుండెలో మిగిలెనుగా. నన్ను కరుణించుము దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా. నన్ను కరుణించుము దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా. నేనే మార్గం సత్యం జీవం అని పలికిన యేసు స్తోత్రం. నీ దారిలో నే నడిచెదా, నీ ప్రేమలోనే నిలిచెదా, నిరంతరం కొలిచెదా. ఇహమునందు సుఖమే ముందు, విసుగులేదు మోహమందు. విధిని తలచ మనసు రాదు, విభుని వేడ క్షణము లేదు. నేరమే చేసితి దోషిగా మిగిలి తిని విలపించుచునుంటిని దేవా. విదిలించకుమో నా ప్రభువా, విలపించుచునుంటిని దేవా. విదిలించకుమో నా ప్రభువా. నేనే మార్గం సత్యం జీవం అని పలికిన యేసు స్తోత్రం. నీ దారిలో నే నడిచెదా, నీ ప్రేమలోనే నిలిచెదా, నిరంతరం కొలిచెదా. నేను చెన్నై వెళ్ళాను. దేవిశ్రీ ప్రసాద్ దగ్గర పాటలు విన్నాను.
తమన్ దగ్గర సాంగ్స్ విన్నాను, ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ నువ్వు పాడుతుంటే నాకు దుఃఖం వస్తుంది. నువ్వు పాడుతుంటే ఏదో ఆత్మ ఉంది నీలో, సమ్ ఫైర్ ఈస్ దేర్. ఆత్మ ఏంటో నాకు తెలియదు, నువ్వు పాడితే నాకు ఏడుపు వస్తుంది అన్నాడు. నీది సినిమా చేసే స్థాయి కాదు, ప్రార్థన చేసే స్థాయి అన్నాడు. నా గురించి ప్రార్థన చేయి, ప్రే ఫర్ మీ. తల వంచి ప్రార్థన చేయించుకున్నాడు. వెళ్తూ ఒక మాట అన్నాడు, యేసు ప్రభు కూడా మంచి దేవుడేరా అన్నాడు. నేనన్నా, నా కుమారుడు వచ్చి నన్ను నిలబెట్టి ఈయన కూడా మా నాన్న అంటే ఎలా ఉంటుంది? కోపం వస్తుంది నా భార్యకి. ఈయన కూడా మా నాన్న కాదు, యేసు ప్రభు కూడా ఒక దేవుడు కాదురా, యేసు ప్రభువే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు అన్నా నేను. అవును అవును, ఆయన దేవుడు, ఆయన దేవుడు కాబట్టే నేను సినిమా ఫీల్డ్లో తెలిసి వచ్చాను. ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు అయితే నేనెందుకు రావాలి? ఎందుకు రావాలి నేను? చాలామంది అన్నారు, నువ్వు చాలా వదులుకున్నావు, చాలా పోగొట్టుకున్నావు, చాలామంది రాజకీయ నాయకులను పోగొట్టుకున్నావు, సినిమా వాళ్ళని పోగొట్టుకున్నావు, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఎంతోమందిని పోగొట్టుకున్నావు అన్నారు. పోగొట్టుకుని ఏం సాధించావు అన్నారు. నేనన్నా, నేను ఎవరిని పోగొట్టుకున్నదే లేదన్నాను, నేను క్రీస్తుని సంపాదించుకున్నానని చెప్పాను. ఆమేన్. పౌలు అంటాడు ఫిలిప్పీ 3:7, ఏవేవి నాకు లాభకరంలో ఉండనో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నా అన్నాడు. ఆమేన్. నువ్వేం నష్టంగా ఎంచుకున్నావు ఈరోజు? ఏం వదులుకున్నావు ప్రభు కోసం అని అడుగుతున్నా నేను. అప్పుడు నీకు క్రిస్మస్ అవసరం లేదు. ఏం పోగొట్టుకున్నావు? దేవుడు అంటే తమాషా కాదు. దేవుడు అన్నాడు, నేను కావాలి, సినిమాలు కావాలి, తేల్చుకోరు అన్నాడు. ఒకటే మాట. జ్ఞానులు దేవుడి దగ్గరకు వచ్చారు. వచ్చి ఏం తీసుకొచ్చారు? బంగారము. ఒకసారి ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను. నేను ప్రార్థన చేశాను. ఒక సిస్టర్ వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఆమె చాలా పేద ఆమె. దేవుడు అంటున్నాడు, అరే నీ పర్సులో ఉన్న డబ్బంతా తీసి ఆమెకి ఇచ్చే అన్నాడు. ప్రార్థన బాగానే చేశాను, కానీ డబ్బు ఇవ్వడానికి మనసు రాదు. ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడా? నీకు వినపడింది ఎప్పుడైనా స్వరం? దేవుని స్వరం. దేవుడు అంటుంటాడు, ఇచ్చేయి, అది ఇచ్చేసే అంటుంటాడు. దేవుని స్వరమును విందువుగాక. ఆమేన్. దేవుడు ఏ క్షణం ఏమడుగుతాడు నీకు తెలియదు. అందుకే సామెతలు 16:16లో అపరంజి నువ్వు ఇచ్చేసి ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానము సంపాదించుకో. జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు తెలుసా? వాళ్ళకి జ్ఞానం లేదని తెలుసుకోవడానికి వచ్చారు. ఆమేన్. హన్నా చెప్పింది ఒక మాట, ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానం ముందు నీ జ్ఞానం నా జ్ఞానం ఏపాడితే తీసి చెత్తబుట్టలో పడేయాలి. ఎవడి జ్ఞానం పనిచేయదు. జ్ఞాని ఏమయ్యాను? శాస్త్రి ఎక్కడ పడారు వీళ్ళంతా అంటున్నాడు. జ్ఞానం లేదు, నాకు లేదు, మనకు లేదు, ఎవడికి జ్ఞానం లేదు. అందుకే అనంత జ్ఞాని కాళ్ళు మొక్కుదువుగాక. ఆమేన్. ఈ బౌ డౌన్ టు జీసస్ క్రైస్ట్. జ్ఞానం సరిపోదు మనకి. మన మాస్టర్ ప్లాన్స్, మన ఐడియాస్, అది చేస్తా, ఇది చేస్తాను. దేవుడు అంటాడు, తీసి అన్ని పక్కన పడే అంటాడు. అందుకే కదా యాకోబులో, రేపేమి సంభవించిన నీకు, యూ డు నాట్ నో వాట్ ఎ డే మే బ్రింగ్ ఫోర్త్. బంగారము విలువైంది తీసుకొచ్చారు. ఈరోజు విలువైంది అంటే తెలుసా? దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? నీ లైఫ్ కావాలి దేవుడికి. దేవుడికి నీ జీవితం కావాలి. నీ లైఫ్ ఇస్తావా? నీ జీవితాన్ని దేవుడికి. దేవుడు నన్ను అడిగాడు, అరే నీ జీవితం నాకు కావాలరా. నిన్న ప్రభువా 12 సంవత్సరాలు కష్టపడ్డా. ఇండస్ట్రీలో శంకర్ మాధవన్, హరిహరన్, జేసుదాస్, కుమార్ సాను ఇట్లాంటి వాళ్ళందరితో పనిచేస్తున్న టైంలో వాళ్ళని వదిలిపెట్టి వచ్చామంటున్నాడు దేవుడు. మొన్నప్పుడు లెజెండ్స్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు హైదరాబాద్లో, ఎల్బీ స్టేడియంలో. జేసుదాస్ గారి ఫోటో, చిత్ర ఫోటో, బాలు గారి ఫోటో. నాకు ఆశ ఉండేది వాళ్ళ మధ్యలో నా ఫోటో ఉండాలని. దేవుడు అన్నాడు, నీ ఫోటో అక్కడ కదా ఉండాలి. నాకు చాలా కోరికలు ఉన్నాయి, చాలా చేయాలనుకున్నాను, దేవుడు చేయనీయలేదు. అంటే దేవుడు నన్ను ప్రేమించలేదు అనుకుంటున్నావు నువ్వు? అనుకుంటున్నావా? కాదు. దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. చాలాసార్లు నేను చాలా చేద్దాం అనుకుంటే దేవుడు ఆపేసి, నాకున్నటువంటి యాంబిషన్ని దేవుడు పక్కకు పెట్టేమన్నాడు. నీ లైఫ్ నాకు కావాలి, నీ జీవితం నాకు కావాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ జీవితం యేసు ప్రభువుకి ఇస్తావా?
ఎన్ని తాత్కాలికమైనటువంటి క్రిస్మస్లు జరుపుకుంటావు? ఈ సంబరాలు అంబరానికి తాకినాయి అంటే తాకవు. ఎందుకు తెలుసా? దేవుడు జన్మించిన మాట మాత్రం వాస్తవమే, కానీ నువ్వు ఇంకా తిరిగి జన్మించలేదేమో చూసుకో. అందుకే నికోదేముతో అంటున్నాడు, నికోదేమో నువ్వు తిరిగి జన్మించాలన్నాడు. నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి ఎట్లా వెళ్తానన్నాడు. ఇచ్చాడా? ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు. నేను మొన్న అమెరికాలో కూర్చొని ఒకరోజు, నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు దేవుడు నన్ను చాలా రాష్ట్రాల్లో వాడుకున్నాడు. కాన్సస్, టెక్సాస్, ఆస్టిన్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, సౌత్ కేరళనా. సెకండ్ టైం పోయినప్పుడు దేవుడు నన్ను అంతగా వాడుకోలేదు, కానీ నాకు ఒక మర్మం నేర్పించాడు దేవుడు. అరే, నీ ప్రసంగాలు నీ పాటలు కాదు కావాల్సింది, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆమేన్. సవాల్ విసురుతున్నాడు దేవుడు. నువ్వు మోకాళ్ళ మీద లేకుండా నా సేవ చేయలేవు. అందుకే యేసుప్రభుని మీరు ఆయన జీవితాన్ని ఆలోచిస్తే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జనసమూహాలతో చాలా తక్కువ టైం స్పెండ్ చేసి దేవుడితో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. నువ్వు స్పెండ్ చేస్తున్నావు ఈరోజు? అట్లా నువ్వు చేస్తున్నావా? నువ్వు యేసుప్రభుతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు ఆలోచించుకో. ఈరోజు క్రైస్తవ సంఘంలో, సమాజంలో ప్రార్థన లేదు. 3 గంటలకు లేసి 4 గంటలకు లేసి మోకరించాలంటే దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఆ టైంలో యేసుప్రభు వచ్చి నిలబడి ఉంటానేరా, నా కుమార్తె ఈ రోజన్నా లేచి ప్రార్థన చేయమ్మా. చేసావా? ఎప్పుడు చేస్తావు? ఇంకా యేసుప్రభుతో సమయం స్పెండ్ చేయడం చేత కదా, కానీ జన సమూహాల్లో, స్టేజీల మీద, లైట్ల కింద, రోడ్ల మీద, హోటల్స్లో, పెద్ద పెద్ద షోస్లో అక్కడ మాత్రం టైం స్పెండ్ చేస్తాం, కానీ దేవుడితో మాత్రం టైం స్పెండ్ చేసేది లేదు. ఎందుకు దేవుడు కార్యాలు చేస్తాడు? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు జన్మించాడు ఆయన? నిజంగా నీ హృదయంలో ఆయన జన్మిస్తే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చుదువు కాక. మ్యూజిక్, సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ చేస్తున్నప్పుడు నేను చాలామంది డైరెక్టర్లతో పని చేశా. నేను చాలాసార్లు కూడా చెప్తుంటాను, నేను వర్మతో కూడా పని చేశాను. రక్త చరిత్రకి టైటిల్ సాంగ్ చేశాను. దాంట్లో చాలాసార్లు ఆయనతో కూర్చొని నేను సిట్టింగ్లో 7-8 టైమ్స్ అలా పాటలు వినిపిస్తున్నప్పుడు, ఒక 3 days 4 days అలా కూర్చొని పాటలు వినిపిస్తున్న టైంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నేను వినలేదు. చాలా ట్యూన్లు వినిపించాను టైటిల్ సాంగ్కి. అలాంటి సందర్భంలో దేవుని యొక్క స్వరం వినడం చాలా కష్టం. దేవుడికి ఆయన మాట వినడం చాలా ఇష్టం. అందుకే 41:11 కీర్తనలో ఒక మాట ఉంటుంది, మీరు చదివినట్లయితే, దుష్టుడు నా మీద ఉల్లసింపక ఉన్నట్టు నేను చూడగా నేను యెహోవాకు ఇష్టడనని తెలియనాయను. ఆమేన్. ఈరోజు దుష్టుడు నీ మీద గెలుస్తున్నాడా? నువ్వు దుష్టుడిని గెలుస్తున్నావు? పెద్ద సమస్య ఇది. ఎవడిని గెలుస్తున్నాడు? నువ్వు టీవీ సీరియల్ గెలుస్తున్నావా? టీవీ సీరియల్ నిన్ను గెలుస్తుందా? నువ్వు కోపాన్ని గెలుస్తున్నావా? కోపం నిన్ను గెలుస్తుందా? అసూయ నువ్వు గెలుస్తున్నావు, అది నిన్ను గెలుస్తుందా? ఈర్ష్య నిన్ను గెలుస్తుందా? నువ్వు దాన్ని గెలుస్తున్నావా? కక్ష, ద్వేషం, పగ, అసూయ ఎవడిని గెలుస్తున్నాడు ఈరోజు? తెలియట్లేదు. అందుకే దావీదు అంటాడు, దుష్టుడు నా మీద ఉల్లసింపక ఉంటాడు నేను చూడగా నేను యెహోవాకు ఇష్టడనని తెలియను. ఆయన అర్థం కదా మనకు వాక్యం. అసలు బైబిల్ చదివితే కదా, చదివితే అర్థం అవ్వాలంటే అర్థం ఎప్పుడు అర్థం అవుతుంది నీకు? చాలాసార్లు నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నన్ను మాత్రమే సంతోషపెట్టుదువు గాక. ఆమేన్. దేవుణ్ణి సంతోషపెట్టడం అంత ఈజీ కాదు. వాళ్ళు బంగారమే కాదు, సాంబ్రాణి కూడా తీసుకొచ్చారు. సాంబ్రాణి, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, దేవుని జ్ఞానము గుర్చినటువంటి సువాసన అంట. ఆమేన్. ఎలాంటి సువాసన సాంబ్రాణి? అది దేవుని జ్ఞానం గురించిన సువాసన. ఈరోజు క్రీస్తు సువాసనగా నువ్వు ఉన్నావా? చాలామందిలో సువాసన వస్తుంటుంది. ఎలాంటి సువాసన తెలుసా? అది సువాసన కాదు, దుర్వాసన, వ్యభిచారపు వాసన, అబద్ధాల వాసన, పగ వాసన. ఇట్లా పగ వస్తుంటుంది లోపల నుంచి, మంచి వ్యభిచారపు వాసన వస్తుంటుంది, భయంకరమైన వాసన. వాళ్ళు క్రీస్తు సువాసనగా లేరండి. భయంకరమైనటువంటి కోపం, పగ, ఈర్ష్యతో నిండినటువంటి వాసనలు వస్తుంటాయి వాళ్ళలోంచి, సాతాను వాసన. అందుకే సాంబ్రాణి తీసుకొచ్చారు. దేవా,
నీ సువాసనగా మేము జీవించదుముగాక. ఆమేన్. ఏంటి నీ సువాసన ఈరోజు? అందుకే పౌలు రాస్తాడు పత్రికలు. నేను నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చెడిపోయావరా, నీ వాసన నాకు నచ్చలేదన్నాడు. ఆమోసు గ్రంథం 5:20 మాట్లాడుతూ, నీ సంగీత నాదం వినుటకు నాకు మనస్సు లేదు. ఎందుకు ప్రభు అన్నాను? నువ్వు సినిమాల్ని నన్ను కలిపి చూడలేవు అన్నాడు దేవుడు. ఆమేన్. దేవుడు సినిమాలు ఒకటేనా? సినిమా మ్యూజిక్, దేవుడి మ్యూజిక్ ఒకటేనా? సినిమాలు చేసుకుంటా దేవుడిని ఆరాధించడం ఒకటేనా? కుదురుద్దా? కుదరదు. ఒక భార్యకి 2 భర్తలు ఉండొచ్చా? అట్లుంటుంది. అదే కిన్లే వాటర్ బాటిల్. నేను అంటాను, కిన్లే వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో సగం నీళ్ళు తాగేసి ఇంకా సగం నీళ్ళు డ్రైనేజ్ వాటర్ కలిపి నువ్వు తాగగలవా? తాగలేవు. కిన్లేలో డ్రైనేజ్ వాటర్ కలిపి తాగలేవు. నీ జీవితంలో సగం పరిశుద్ధత, సగం అపవిత్రత ఉండదు. నెవర్. ఉంటుందా? ఉండదు. ఓ అని దెబ్బకు గొప్పగా దైవారాధన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం. కానీ తర్వాత ఇంటికి వెళ్ళినాక ఏమైపోయింది నీ ఆరాధన? బూతులు వచ్చేస్తుంటాయి. అందుకే నేను ఒక పాట రాసుకున్నాను, ఏ షార్ప్ మైనర్. నేను ప్రతి పాట రాసుకునేటప్పుడు నేనేమో పాటలు రాయాలి, సీడీలు చేయాలని రాయను. ఎప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు 1000 సినిమా పాటలు రాశా. అందులో 500 బూతు సాహిత్యాలు రాశాను నేను. సినిమా పాట రాయడం కూడా అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ కాదు. దానికి చాలా పుస్తకాలు చదవాలి. ఒక్కోసారి నేను చంద్రబోస్తో కూర్చొని పని చేస్తున్నప్పుడు చంద్రబోస్ అనేవాడు, అరే నాకెంత బూతు పదం నీకెట దొరికింది అనేవాడు. చాలా బుక్స్ చదివాను, కోటికి వెళ్ళేవాడిని, బుక్స్ కొనుక్కునేవాడిని నేను. వేటు సుందర రామమూర్తి, సీనియర్ ఎన్టీఆర్, సీఎంకి రాశాడు ఆయన. సిరివెల్ల సీతారామ శాస్త్రి, అనంత శ్రీరామ్, వీళ్ళందరితో పనిచేసేవాడిని నేను. 1000 సినిమా పాటలు రాశాను నేను. ఆడపిల్ల భార్యమణి అనే సీరియల్స్ ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. ఆ సీరియల్ చేసింది నేనే, రామోజీరావు వాళ్ళకి, ఈటీవీ. ఇలాంటి టైంలో దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా, ప్రభా అన్నీ వదిలేసి రావాలా? దేవుడు అన్నాడు, నేను కావాలో లోకం కావాలో తేల్చుకో, అప్పుడే నిజమైన క్రిస్మస్. ఆమేన్. ఈ పాట రాస్తూ నేను, యేసుతో నా బ్రతుకు పరమునకు తుదకు, పాత బట్టకు నేవేయా క్రొత్త మాసికతుకు. దేవుడు అంటాడు, పాత గుడ్డకు క్రొత్త గుడ్డ మాస్కను వేయలేవురా, అది వేస్తే పాడైపోద్దంట. అంతే కదా? లూకా 5:36-37 యేసుతో నా బ్రతుకు పరమునకు తుదకు, పాత బట్టకు నేవేయా క్రొత్త మాసికతుకు. యేసుతో నా బ్రతుకు పరమునకు తుదకు, పాత బట్టకు నేవేయా క్రొత్త మాసికతుకు. గరగా సరని సాని సదానే, గరగా సరని రే, గరగా సరని సాని సదానే. కోపం వీడలేని కయ్యూను కలడు మనలో, ఆశను సంపలేని ఏశావు నాడు మనలో. కోపం వీడలేని కయ్యూను కలడు మనలో, ఆశను సంపలేని ఏశావు నాడు మనలో. దాహానికై మళ్ళినా దేమా దొరకడు, సంచిని వీడలేని యూదా భ్రష్టుడు. యేసుతో నా బ్రతుకు పరమునకు తుదకు, పాత బట్టకు నేవేయా
మాసికతుకు వేషధారిణి వేశ్యను మించినాను, వక్రమార్గపు త్రోవలో నక్కను మించినాను. కక్కిన దానికై తిరిగి కుక్కనైనాను, పెక్కు పాపముల రుచి మరిగి నీ ప్రక్కలో పొడిచాను. నేను అడిగా, ప్రభువా నీతో బ్రతకాలి, నీతో నడవాలని ఆశ ఉంది. నిజమైన క్రిస్మస్ ఆనుకు 300 సంవత్సరాలు నడిచాడు దేవుడితో. ఒక్క 10 నిమిషాలు నడవలేం దేవుడితో మనం. పరిపూర్ణమైనటువంటి సంతోషం ఎప్పుడు ఉంటుంది తెలుసా? నువ్వు పాపాన్ని జయించినప్పుడు. యేసు ప్రభువు మనల్ని పాపం నుంచి విడిపించిన తర్వాత కూడా చాలామంది పాపంలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళకి విడుదల కలుగును గాక. ఆమేన్. నీకు విడుదల రావాలి. ఈరోజు ఆయన ఈ లోకానికి వచ్చి ఊరికనే కాస్త ఏదో ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోలేదండి. వెళ్ళిపోయాడా? కాలక్షేపం చేసి వెళ్ళిపోయాడు దేవుడేమన్నా? నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించండి అంటే ఆయన వెనకబడి ఉట్టిగా నడవటమా? కాదు, ఆయన జీవితాన్ని మనం వెంబడించాలి. ఆమేన్. యేసు ప్రభు ఆయన లైఫ్ మొత్తం ఆలోచిస్తే ఆయన ఎప్పుడు కూడా తండ్రి 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 అయ్యా తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు సంఘాలు దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటుంది గాక. ఆమేన్. నా జీవితంలో నేను చాలా గొప్ప గొప్ప అంబిషన్స్ పెట్టుకొని వెళ్తున్న టైంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఒకరోజు ఒకసారి వైఎస్ గారితో వర్క్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు అప్పుడు గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఎంతమంది తెలుసున్నా తెలియదు, హైదరాబాద్లో. ఆ టైంలో ఒక సాంగ్ చేయాలి, అర్జెంటుగా పార్టీ సాంగ్ చేయాలి. ఆ టైంలో మణిశర్మ వీళ్ళందరూ యూఎస్లో ఉన్నారు. సెక్రటేరియట్కి వెళ్ళాను. అనంత్ శ్రీరావు సార్ ఆ పాట సాంగ్ చేసి 7:30కి రవీంద్ర భారతిలో పాడాలి ఆ పాట. మంత్రులందరూ కూర్చున్నారు. ఆ సాంగ్ మేము పాడుతూ ఉన్నాం పొద్దున. ఆ సాంగ్ మళ్ళీ 2వ సారి కూడా పాడాం. నువ్వు మంత్రులతో నడిచేటప్పుడు, ముఖ్యమంత్రి నడిచేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చాలా గొప్పగా, చాలా అహంకారంగా. నేను అనుకున్నాను, ఈ లోకాన్ని జయించాను అనుకున్నాను. దేవుడు ఒక మాట అన్నాడు, అరే ప్రపంచంలో అందరు చనిపోతారు, నేను ఒక్కడిని చనిపోయి తిరిగి లేచింది అన్నాడు. ఆమేన్. ఆయన ఒక్కడే పునరుద్ధానుడు, ఆయన ఒక్కడే శక్తివంతుడు. ఆయనతో నడవటం అంత ఈజీ కాదు. అప్పుడు నేను ఒక పాట రాసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభువా నీతో నడవటం నాకు చేత కాదు. ఐ డు నాట్ నో హౌ టు వాక్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏదో ఉక్కని కాలక్షేపం చేసేసి వెళ్ళిపోవడానికి రాలేదు. ఆయన ప్రతిదీ మనకు నేర్పించాడు. ఆమేన్. అలాంటి క్రిస్మస్ నువ్వు చేసుకుందువు గాక. ఏదో లాలిపాట లాలమ్మ పాట పాడించుకోవడానికి యేసుప్రభు రాలా. నో. యేసుప్రభు నువ్వేం జోల పాడతావా? దేవాది దేవుడికి నువ్వు సాగిలపడి నమస్కరించుదువు గాక. ఆమేన్. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయన నామాన్ని స్మరించును గాక. నేను ఇంటికి వచ్చి పాట రాసుకున్నాను. అప్పుడు దేవుడు నాకు పాటలు పుంకాలు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఒక్క పాట ఇవ్వాలంటే నిన్ను నలగొట్టి నీకు ఇస్తాడు. దేవుడు మళ్ళీ నలగొట్టును గాక. దేవుని కనికరం మన మీద ఉన్నది. నిన్న పాట రాసుకున్నప్పుడు ప్రభువా ఇంటికి వచ్చి ఎఫ్ మైనర్. ఈరోజు నేను ఆలోచిస్తుంటాను, ఎందుకు దేవుడు ఆయన చిత్తాన్ని మాత్రమే జరిగిస్తాడు, మన చిత్తాన్ని జరిగించాడు. ఎందుకో తెలుసా? మన చిత్తం జరిగించుకుంటే మన నరకంలో ఉంటాం, ఆయన చిత్తం జరిగితే మన పరలోక రాజ్యంలో ఉంటాం. ఆమేన్. అతిశయమే నాకెప్పుడు నా ప్రభువుతో నే నడచినప్పుడు, అనుభవముంది తినిప్పుడు నా శ్రమలలో ప్రభు కాయునప్పుడు. అతిశయమే నా నా ప్రభుతో నే నడచినప్పుడు, అనుముంది తినిప్పుడు నా శ్రమలలో ప్రభు కాయునప్పుడు. ధన్యుడాని ధన్యుడనీవని
ధన్యుడాని ధన్యుడనీవని పిలుచును ప్రభువే ఒక దినమందు. అతిశయమే నాకెప్పుడు నా ప్రభువుతో నే నడచినప్పుడు. సిలువ మార్గం ఇరుకు ద్వారం ఎంచుకున్నా ఎంత ధన్యం. అంత సులభం కాదు క్రైస్తవం, చస్తే గాని రాదు ఫలము. ధన్యులారా ధన్యులు మీరని, ధన్యులారా ధన్యులు మీరని పిలుచును ప్రభువే ఒక దినమందు. అతిశయమే నాకెప్పుడు నా ప్రభువుతో నే నడచినప్పుడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక ప్రభంజనం వచ్చింది. ఒక అబద్ధాన్ని నిర్మూలించాడు ఆయన. ఒక విప్లవం తీసుకొచ్చాడు. ఎవ్వడు కూడా తీసుకురాలేదు. ఎంతోమంది పుట్టి చచ్చిపోయారు. ఎంతోమంది ఏదో సాధిద్దాం అనుకున్నారు. మానవుడు చంద్రమండలం మీద కాలు పెట్టి నేనేదో సాధించాను అనుకున్నాడు. కానీ దేవుడే భూమి మీద కాలు పెట్టాడు. హల్లెలూయా. నాకు ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను, దేవాతి దేవుని యొక్క చేతులు మానవ యొక్క పాదాలు తాకాయి. ఆమేన్. క్రిస్మస్ అనగానే 4 పాటలు 3 కేకులు ఆడంబరాలు. నా అలాంటి క్రిస్మస్ అయితే నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ క్రిస్మస్. ఐ వాంట్ జీసస్. నాకు యేసు ప్రభు కావాలి. నువ్వు అడిగిలో ఉన్నాడు చెప్తే అక్కడికి వస్తా నేను. చెప్పు, యేసు ప్రభు కావాలి. ఐ వాంట్ జీసస్. నాకు దేవుడు కావాలి, ఆయన రాజ్యం కావాలి, ఆయన శక్తి కావాలి. నాకు ఊరికైనా వస్తుందా? అలా వస్తే ఇంకేముంది, రాదు. కానీ ప్రభు పాదాలను మొక్కుదువుగాక. హేరోదు కూడా, మీరు జ్ఞానులు యేసుప్రభుని చూసినప్పుడు అత్యానంద భరితులైరి అని ఉంటుంది అక్కడ వాక్యం. ఏమైరి? చాలా సంతోషించారంట. చాలా బంగారం వాళ్ళ జీవితం ఇచ్చేశారు. సాంబ్రాణి క్రీస్తుకు సువాసన ఉన్నారు. మూడోది ఏంటి? బోళము. బోళం ఏంటో తెలుసా? బోళం ఏంటి? సువార్త, లూకా సువార్త కూడా 15:23 ఒక వాక్యం ఉంటుంది. బోళము, ద్రాక్షారసముతో కలిపిన బోళము ఆయనకి ఇచ్చిరే. ఆయన తాగాడా? తాగలా. బోళం ఏంటో తెలుసా? చేదు. చేదు ఇచ్చారంట. ఈరోజు చేదైన వేరు నీ జీవితంలో మొలవకుండా ఉండును కాక. ఆమేన్. ఏశావు జీవితంలో మొలిచింది అదే. చేదైన వేరు మొలిచింది. ఏంటో తెలుసా? ఏశావేమి తప్పు చేయలేదు. ఏం చేశాడు? చేయలేదా? చేశాడా? చేశాడు. తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. ఆమేన్. నేను అందుకే అమెరికాలో ఆ రోజు 5 రాష్ట్రాల్లో వాడబడిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక నువ్వు ప్రసంగాలు చేయొద్దురా, కొద్ది కాలం అట్లుండు, ప్రార్థన చేయి అన్నాడు. ఆమేన్. దేవుడితో మాట్లాడును గాక. ప్రార్థన చేయి. ఇవన్నీ కాదు ఇప్పుడు నాకు కావాల్సింది, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక పాట రాయాలని ఆశపడ్డాను. ఒకటే లైన్ ఇచ్చాడు దేవుడు. ఆ పాట రికార్డ్ చేద్దామంటే ఇంకో లైన్ ఇవ్వట్లా. ఆ ఒక్క లైన్ ఏంటో తెలుసా? తిరిగి జన్మించు, తిండి తగ్గించు. ఏంటి ఆ లైన్? తిరిగి జన్మించు, తిండి తగ్గించు. నీ జీవితంలో తిండి నువ్వు బాగా తగ్గించాలరా అన్నాడు దేవుడు. అమ్మో, తిండి తగ్గిస్తే ఎట్లా కదా? చాలా పెళ్ళిళ్ళలో నేను హైదరాబాద్కి అప్పుడప్పుడు వెళ్తుంటాను. పెద్ద పెద్ద మ్యారేజెస్ అయ్యాయి, లక్షలు ఖర్చు పెట్టి అన్ని రకాలు. అసలు హలీం దొరకదన్న టైంలో దొరుకుతుంటుంది అప్పుడు. అలాంటి టైంలో చక్కగా అందరూ వచ్చి మంచిగా పట్టు చీరలు, సూట్లు వేసుకొని కూర్చుంటారు. ఇక భోజనాలు స్టార్ట్ అయిన తర్వాత చూడాలి కొట్లాట. ఇక లైన్లో తన్నుకుంటుంటారనమాట. పోనీ ఆల్రెడీ ఈ చేతిలో ఇస్తరాకు ఉంటుంది, ఏదో 2 ముక్కలు 3 ముక్కలు వేస్తారు. వీళ్ళు చూడాల్సింది ఈ ప్లేటా ఆ ప్లేటా. ఈ ప్లేట్ పట్టుకొని ఆ ప్లేట్ చూస్తుంటారు. నా కొడుకు 2 ముక్కలు వేసావు, ఇంకొక ముక్కే నాకు.
నాకు చెయ్యి అని చీర లేదు పడేసుకుంటూ, కూరలన్నీ పడేసుకుంటూ కొట్లాడుతూ ఉంటారు. అది మన జీవితం, తిండికి ఆతురపడే జీవితం. వాడి కడుపే వాడి దేవుడంట. చేదైన వేరు మొలుస్తుందేమో చూసుకొని జీవితంలో జాగ్రత్త. తమాషా కాదు క్రైస్తవ జీవితం అంటే. ఎవడబడితే వాడు పరలోకానికి వెళ్ళాడు. కొద్దిమందే. ఇరుక్కు మార్గంను కనుగొనవారు కొద్దిమందే. ఫ్యూ అంటాడు దేవుడు. ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉన్నావో లేదో పరీక్షించుకుందువుగాక. అది నిజమైన క్రిస్మస్ నీకు. ఆమేన్. నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ అప్పుడు వస్తుంది. నేను సినిమాలు చేసుకున్నంత కాలం నాకు నెమ్మది లేదు. నేను సినిమా ఫీల్డ్లో వదిలేసి వచ్చినప్పుడు చాలామంది నన్ను భయపెట్టారు. అన్నా నువ్వు అట్లయిపోతావు, ఇట్లా అయిపోతావు, అదే అయిపోతాను. అవును, వాస్తవమే. బంజారా హిల్స్లో 500 రూపాయలు నోట్ తీస్తే కనబడద్దా? బంజారా హిల్స్ అంటే ఏమనుకుంటున్నారు? ఎక్స్పెన్సివ్. జూబిలీ హిల్స్ అంటే తమాషా కాదు. నోట్లు ఇట్లా తీస్తే అయిపోతుంటాయి. అలాంటి టైంలో దేవుడు మొత్తాన్ని వదిలేసి వచ్చారు అన్నాడు. 5 సినిమాలు చేతులు ఉన్నాయి. రవితేజ, అల్లరి నరేష్, తరుణ్, పెద్ద పెద్ద సినిమాలు. ఒక సినిమాకి 80 లక్షలు, 90 లక్షలు. ఇప్పుడు సినిమా చేస్తే 4 కోట్లు. వేసుకునే కోట్లు కావు, డబ్బులు. చాలా డబ్బు వస్తుంది. ఒకవేళ ₹1,00,00,000 నీకు ఇస్తా అంటే దేవుడిని వదిలేసి వెళ్ళిపోతావు, తెలియదు నాకు. నాకు ఈ క్రైస్తవత్వం దేవతని వెళ్ళిపోవచ్చు, చెప్పలేవు.